మీరు చూస్తున్నది చామంతి పంట. చలికాలంలో శీతాకాలంలో చామంతి పంటకు పగటి సమయం ఎక్కువగా ఉంటేనే మొక్క అనేది గ్రోత్ రావడం జరుగుతుంది. అంటే పెరుగుదల బాగా శాఖీయంగా పెరుగుదల రావడం జరుగుతుందని మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. పగటి సమయము తక్కువగా ఉంటే గనక ఇలాగా ఇది గ్రోత్ వచ్చేసి మనకు ఒక 15 సెంటీమీటర్లు కూడా లేదు మొక్కలు అన్నీ కూడా. పగటి సమయం తగ్గిపోయే కొద్దీ ఈ ఒక వారం నుంచి పూర్తిగా ఆకాశం మేఘావృతమై ఉండడంతో పగటి సమయం తగ్గిపోయింది కాబట్టి, అంటే ఎండ అనేది లేదు కాబట్టి ఒక 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల కన్నా మొక్క గ్రోత్ లేకుండానే మొత్తం మొగ్గల మీద అయితే కనుక కాన్సన్ట్రేషన్ పెట్టింది. మొత్తము చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అప్పుడే ఇంత చిన్న మొక్కకే ఫ్లవర్స్ రావడం జరిగిందనమాట. కాబట్టి చామంతి పంటకు ఈ మధ్యకాలంలో రైతులు లైటింగ్ సిస్టమ్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇందుకే రాత్రిళ్ళు కూడా మనము చలికాలంలో సాగు చేసినటువంటి చామంతి పంటకు లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే కనుక పగటి సమయమును, అంటే వెలుతురు ఉండడం వల్ల పగటి సమయము పెంచుకున్నట్లు అవుతుంది. కాబట్టి మొక్క శాఖీయంగా పెరుగుదల ఉంటుంది, శాఖీయంగా పెరుగుదల మీద దృష్టి పెడుతుంది. మొగ్గలు అనేది త్వరగా రాకుండా ముందు మొక్క అనేది బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో శీతాకాలంలో సాగు చేసినటువంటి పంటకు పగటి సమయము ఎక్కువ ఉంటే కనుక గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే ఇలాగా హైట్ తక్కువలోనే మొగ్గలు వచ్చి పూలు పోయడం అయితే జరుగుతుంది. చామంతి పంటను మల్చింగ్ షీట్ విధానంలో అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది, నాటుకోవడం జరిగింది. ఈ మల్చింగ్ షీట్ విధానంలో ఇది రెండవ పంట కింద అయితే కనుక నాటుకోవడం జరిగింది. మొదటి పంటగా వాటర్ మిలాన్ అయితే కనుక మనము పంట తీసుకోవడం జరిగింది. అదే మల్చింగ్ షీట్లోనే అదే బోదెలకే రెండవ పంటగా చామంతిని అయితే కనుక మనము నాటుకోవడం జరిగింది. ఇది వచ్చేసి రకం వచ్చేసి సెంటు ఎల్లో అనమాట. ఇప్పటికీ 45 రోజుల వయసు గల మొక్కలు ఇవి. ఎకరాకు 25,000 మొక్కలను అయితే కనుక నాటుకోవడం జరిగింది. సో ఇప్పుడు అంతా పూర్తిగా అంతా కూడా పూలు పూసేదానికి అయితే కనుక సిద్ధంగా ఉంది. మరి ఒక 20 నుంచి 25 రోజుల్లో అయితే కనుక పూలు కోతకు వచ్చే అవకాశం ఉంది. సో కొద్దిగా గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే కనుక పగటి సమయం అనేది ఈ చలికాలంలో తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రోత్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తొందరగా పూలు వచ్చేదానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో నేను ఇందాక చెప్పినట్లు లైటింగ్ సిస్టమ్ని అయితే LED బల్బులు ఏర్పాటు చేసుకొని రైతులు పెట్టుకోవడం జరుగుతుంది. సో అలా పెట్టుకోవడం వలన మొక్క అనేది త్వరగా పూలు రాకుండా గ్రోత్ రావడం జరుగుతుంది అనే ఉద్దేశంతో అయితే కనుక చెట్టును బాగా అభివృద్ధి పరచుకోవచ్చు అనే ఉద్దేశంతో లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటున్నారు రైతులు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొగ్గలు అయితే కనుక చాలా విపరీతంగా వచ్చాయి. సంక్రాంతి పండగకి అయితే కనుక పూలు కోతకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో చామంతి పంటను చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలి. సరైన సమయంలో సస్యరక్షణ చర్యలను చేపట్టి మంచిగా క్వాలిటీ పూలను అయితే కనుక తీసుకున్నప్పుడే మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం అయితే ఉంటుంది. నమస్కారం.